నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. నాకెందుకో ఒక పాట పాడాలనిపిస్తుంది, కానీ చాలా కష్టమైన పాట. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. సత్యభామ రూపానికి, సత్యభామ వ్యక్తిత్వానికి అద్దం పట్టే సత్యభామ గురించి తెలిపే పాట ఇది. అసలు సత్యభామ అంటేనే స్త్రీ సాధికారికతకు ఆవిడ చిహ్నం. సత్యభామ అంటేనే ఒక గొప్ప ఫెమినిస్ట్, ఆధునిక భాషలో చెప్పాలంటే అంటాను. మనం ఎవరం సత్యభామను చూసే అవకాశం లేదు, ఎందుకంటే అదొక హృద్యమైన పౌరాణిక పాత్ర. కానీ మనమంతా చూడటం కోసం భగవంతుడు మనకి సత్యభామను చూసే అవకాశం కల్పించాడు. ఆ సత్యభామ అనబడే జమున గారిని ఈరోజు నేను కలుస్తున్నాను. నమస్కారం జమున గారు. నమస్కారం. బాగా చెప్పారు. ఇంతకంటే మీ గురించి చెప్పడానికి నాకేమనిపించిందంటే, మీరు నిజంగానే స్త్రీ సాధికారికతకి, అందానికి చాలా విషయాల్లో ఒక దాదాపు ఓ తరం మొత్తాన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలా ఆ కోణంలోనే మిమ్మల్ని చూడాలని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. చూడండి. సంతోషం. మీరు పుట్టింది హంపి, కర్ణాటక అని సినిమా చరిత్రకారులు రాసిన వీటన్నిటిలో ఉన్నాయి. కానీ మీరు పెరిగింది దుగ్గిరాల. ఇక్కడ చిన్న సంగతి, నాకు సినిమాల్లో నేను పుట్టింది కర్ణాటక హంపి కాబట్టి నాకు ఇంకో పేరు ఉంది, అది తెలుసా మీకు? తెలియదు. హంపి సుందరి. అలాగా? బ్రహ్మాండం బ్రహ్మాండం. ఆంధ్ర నర్గీసు, హంపి సుందరి అంటే జమున అని పేరు. బ్రహ్మాండం బ్రహ్మాండం. అయితే నేను అడగదలుచుకున్నది ఏంటంటే, కన్నడ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. జమున గారు మావారు, మాతృభాష కన్నడమే అని. తెలుగు వాళ్ళం మేము మా హక్కు, మిమ్మల్ని మేము ఓన్ చేసుకుంటాం. అసలు ఏమిటి మీ మాతృభాష? మాతృభాష కన్నడమే. ఓకే. ఎందుకంటే నేను పుట్టింది కర్ణాటక హంపి. నాన్నగారు మధ్వ బ్రాహ్మణ్స్. మధ్వ బ్రాహ్మణ్ మదర్ టంగ్ ఈజ్ కన్నడ, సో కన్నడియన్స్. అమ్మగారేమో వైశ్యాస్. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఆ రోజుల్లో ప్రేమ వివాహం, నాన్నగారిది అమ్మగారిది. ఇద్దరు పెద్ద కులస్తులు. కులాలు ఎట్లా ఉన్నా ప్రేమ అనేది ఎలా ఉంటుంది. మరి దాదాపు 70 సంవత్సరాలు కాపురం చేశారు వారు. మా అమ్మ నాన్న అద్భుతమైనటువంటి నాలాంటి కూతురికి మా తమ్ముడు డాక్టరు, మాలాంటి వాళ్ళకి జన్మ ఇచ్చి వారిని ఇద్దరిని తల్లిదండ్రుల్ని స్మరించుకునే అవకాశం ఇచ్చారు మా అమ్మ నాన్న. అది కర్ణాటక. పర్వాలేదు, అయినా కానీ మీరు తెలుగువారే. మీరు అన్నా కానీ కరెక్టే. ఎందుకంటే పుట్టింది కర్ణాటక అయినా పెరిగిందంతా నాన్నగారు పసుపును పొగాకు వ్యాపారం చేసేవారు. అట్లా నాన్నగారు ఈ గుంటూరు జిల్లా దుగ్గిరాలకి వచ్చారు. అక్కడ ఇక దుగ్గిరాలకు వచ్చేటప్పటికి నాకు 7 ఏళ్ళు ఉంటాయేమో. సో కన్నడలోకి ఇచ్చి తెలుగు రాదు. ఓకే. అప్పుడే స్కూల్ అంతా అక్కడే అయింది కాబట్టి తెలుగు మాతృభాష కింద అయిపోయింది. నమస్కారం. నేను జమునని, మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో ఐ డ్రీమ్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.